2022లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది కదా. ఆ ఒక్క సంఘటనతో యూరోపియన్ యూనియన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. ఒక కొత్త, చాలా కఠినమైన వాస్తవంలోకి అడుగుపెట్టిందన్నమాట. ఈ యుద్ధం ఈయూ యొక్క భద్రత, రక్షణ, అసలు దాని ఉనికినే పూర్తిగా మార్చేసింది. ఇది ఈయూకి ఒక రకంగా మంచి చేసింది, ఇంకో రకంగా చాలా నష్టం కూడా చేసింది. అదెలాగో ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఈ మాటలు ఎవరో బయట విశ్లేషకులన్నవి కాదండోయ్, స్వయంగా యూరోపియన్ యూనియన్ తమ వ్యూహాత్మక పత్రంలో రాసుకున్న మాటలివి. ఐరోపా చరిత్రలో ఒక భూకంప మార్పు అని వాళ్లే ఒప్పుకున్నారు. అంటే ఆలోచించండి, దశాబ్దాలుగా వాళ్ళు నమ్ముతున్న శాశ్వత శాంతి అనే ఒక భ్రమ ఒక్కసారిగా పగిలిపోయింది. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, నిజంగా యూరప్ గతిని మార్చేసిన ఒక పెద్ద మలుపు. చూడండి, యుద్ధానికి ముందు ఈయూ ఎలా ఉండేది, యుద్ధం తర్వాత ఎలా మారిపోయిందో. ఈ తేడా చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు కేవలం వ్యాపారం, రూల్స్ గురించి మాట్లాడే ఈయూ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అధికారం, యుద్ధవ్యూహాల భాష నేర్చుకోవాల్సొచ్చింది. శాంతి మంత్రం పనికిరాదని తెలిసి ఇప్పుడు శక్తిని ప్రదర్శించక తప్పట్లేదు. ఈ మార్పు వాళ్ళు ఊహించనిది, కాని అనివార్యంగా మారింది. అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈయూ భద్రతా విధానం మొత్తం శాంతికాలం కోసమే రాసుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ఇకపై యూరప్లో పెద్ద యుద్ధాలు రానే రావులనే ధీమాతో దీన్ని రూపొందించారు. కాని వాళ్ల ఇంటి పెరట్లోనే ఇంత భీకరమైన యుద్ధం మొదలవుతుందని కలలో కూడా అనుకోలేదు. అందుకే వాళ్ల చట్టాలు కానీ, వ్యవస్థలు కానీ ఏవీ దీనికి సిద్ధంగా లేవు. కాని ఆ షాక్ నుంచి ఈయూ చాలా వేగంగా తీరుకుంది. చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఉక్రెయిన్కు అండగా నిలబట్టానికి, తమను తాము కాపాడుకోవడానికి వెంటనే రంగంలోకి దూకింది. అప్పటికప్పుడు కొన్ని కొత్త, పవర్ఫుల్ అస్త్రాలను సిద్ధం చేసుకుంది. సరే, మరి వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి కొత్త టూల్స్ వాడారో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త అస్త్రాల్లో అన్నిటికంటే కీలకమైనది యూరోపియన్ పీస్ ఫెసిలిటీ లేదా ఈపీఎఫ్. పేర్లో పీస్ అంటే శాంతి అని ఉన్నా దీని పనిమాత్రం దానికి పూర్తి భిన్నం. ఇది ఈయూ సాధారణ బడ్జెట్కు సంబంధం లేని ఒక ప్రత్యేకమైన నిధి అన్నమాట. దీని ద్వారా ఉక్రెయిన్కు ఆయుధాలు పంపడానికి వాళ్లకి అపూర్వమైన స్వేచ్ఛ వచ్చింది. ఇది ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఈ నంబర్ చూడండి, మన కళ్ళు తిరగడం ఖాయం. 2021లో కేవలం 5.7 బిలియన్ యూరోలతో మొదలైన ఈ నిధి యుద్ధం దెబ్బకు ఏకంగా 17 బిలియన్ యూరోలకు పెరిగిపోయింది. అంటే దాదాపు 3 రెట్లెక్కువ. ఇదేదో చిన్న సర్దుబాటు కాదు. తమ భద్రత కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఈయూ సిద్ధపడిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద రుజువు అవసరం లేదు. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈయూ తన చరిత్రలోనే ఒక పెద్ద అడుగు ముందుకేసింది. మొట్టమొదటిసారిగా యుద్ధంలో ఉన్న ఒక దేశానికి నేరుగా ప్రాణాంతక ఆయుధాలు కొనడానికి డబ్బులిచ్చింది. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇన్నాళ్లు తన్ను తాను ఒక సాఫ్ట్ పవర్గా, అంటే ఆర్థిక శక్తిగా మాత్రమే ప్రొజెక్ట్ చేసుకున్న ఈయూ ఇప్పుడు అవసరమైతే హార్డ్ పవర్, అంటే సైనిక శక్తిని వాడటాన్ని కూడా వెనుకాడదని ప్రపంచానికి గట్టిగా చెప్పినట్టయింది. కేవలం డబ్బు, ఆయుధాలే కాదు, ఈయూ అన్ని వైపుల్నుంచి స్పందించింది. ఒకవైపు రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఆంక్షల వర్షం కురిపించింది. మరోవైపు రష్యన్ గ్యాస్పై ఆధారపడటాన్ని నాటకీయంగా తగ్గించుకుంది. ఇంకోవైపు వేలల్లో ఉక్రెయిన్ సైనికులకు శిక్షణ ఇచ్చింది. అంతేకాదు, తమ స్వంత రక్షణ పరిశ్రమను బలోపేతం చేసుకోవడానికి మొదటిసారిగా ఒక కొత్త వ్యూహాన్ని కూడా ప్రకటించింది. ఇదొక సంపూర్ణ ప్రతిస్పందన. ఇదంతా చూస్తుంటే ఈయూ చాలా బలంగా, సమర్థవంతంగా స్పందించిందని అనిపిస్తోంది కదా. కాని అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ఈ చర్యలన్నీ నిజంగా సరిపోయాయా? లేక ఈ హడాహుడిలో ఈయూ లోపల ఉన్న అసలు బలహీనతలు బయటపడ్డాయా? మనం మొదటనుకున్నట్టే ఇది ఇరువైపులా పదునున్న కత్తి. ఒకవైపు ఈయూ తన అపూర్వమైన శక్తిని ప్రదర్శిస్తే, మరోవైపు అదే సమయంలో దాని కవచంలోని పగుళ్లు కూడా చాలా స్పష్టంగా బయటపడ్డాయి. ఈ సంక్షోభం ఈయూ భద్రతా వ్యవస్థలో ఎప్పటినుంచో ఉన్న లోపాలను బట్టబయలు చేసింది. సరే, ఇంతకీ ఆ బలహీనతలేంటి? ప్రధానంగా 3ఉన్నాయి. 1, వాళ్ల నిర్ణయాలు తీసుకునే విధానంలోనే పెద్ద లోపం ఉంది. 2, క్షేత్రస్థాయిలో వాళ్ల సైనిక సామర్థ్యాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఇక 3, వీటన్నింటికీ కావాల్సినంత డబ్బు వాళ్ల దగ్గర లేదు. ఇప్పుడు ఒక్కొక్కదాన్ని వివరంగా చూద్దాం. ఈయూలో అతిపెద్ద తలనొప్పి ఏదైనా ఉందంటే అది ఈ ఏకగ్రీవత అనే రూల్. సింపుల్గా చెప్పాలంటే, విదేశాంగ, భద్రతా విషయాల్లో ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా సరే 27 దేశాలు ఒప్పుకోవాల్సిందే. ఒక్క దేశం కాదు అన్నా ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోతుంది.
దీనివల్ల ఈయు చాలాసార్లు ముందుకు కదలలేని పరిస్థితిలో చిక్కుకుంది. ఈ రూల్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో చెప్పడానికి హంగరీ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఉక్రెయిన్కు చాలా అత్యవసరమైన 500 మిలియన్ యూరోల సైనిక సహాయాన్ని హంగరీ తన సొంత రాజకీయ కారణాలతో చాలా కాలం పాటు అడ్డుకుంది. అంటే ఆలోచించండి, ఒకే ఒక్క దేశం మొత్తం 26 దేశాల నిర్ణయాన్ని, ఒక యుద్ధ గమనాన్ని ప్రభావితం చేయగలిగింది. ఈ చాట్ చూస్తే మనకు మాటలు రావు. ఉక్రెయిన్కు ఏడాదిలో 10 లక్షల ఎమ్యునిషన్ రౌండ్స్ పంపిస్తామని ఈయు చాలా పెద్ద ఎత్తున ప్రకటించింది. కాని ఏడాది గడిచేసరికి తీరా చూస్తే ఇచ్చింది కేవలం అందులో సగం మాత్రమే. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. అంటే చెప్పిన మాటకి చేసిన పనికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. యూరప్ ఎప్పుడూ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి గురించి గొప్పగా చెప్తుంది. అంటే రక్షణ కోసం వేరేవాళ్ల మీద ఆధారపడకూడదు అని. కాని నిజమేంటంటే ఇప్పటికీ యూరప్ రక్షణకు నాటోనే పునాది. ఇంకా షాకింగ్ విషయమేమిటంటే యుద్ధం మొదలయ్యాక కొన్న ఆయుధాల్లో 78% యూఈ బయట దేశాల నుంచే కొనుగోలు చేశారు. ఇక ఆయుధాల్లో సమన్వయం గురించి చెప్పనక్కర్లేదు. అమెరికా సైన్యంలో ఒకే రకం ట్యాంకుంటే యూరప్లో ఏకంగా 20 వేర్వేరు రకాల ట్యాంకులున్నాయంట. ఇక సమన్వయం ఎలా సాధ్యం చెప్పండి? ఈ ఒక్క చాట్ మొత్తం కథం చెప్పేస్తుంది. ఉక్రెయిన్కు వెళ్లిన మొత్తం సైనిక సహాయంలో ఈయు ఒక యూనియన్గా సమష్టిగా ఇచ్చింది కేవలం 12% మాత్రమే. మిగిలిన 88% సహాయం సభ్యదేశాలు నేరుగా వాళ్ళకు వాళ్లే ఇచ్చుకున్నవే. అంటే పైకి ఐక్యంగా కనిపిస్తున్నా ఆచరణలో ఇంకా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది పరిస్థితి. అందుకే ఈ యుద్ధం యూరోపియన్ యూనియన్ను ఒక కీలకమైన కూడల్లో నిలబెట్టింది. ఇప్పుడు వాళ్ల ముందు ఒకటే ప్రశ్న ఉంది. ప్రపంచ రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా ఎదగాలా, లేక కేవలం ఒక పెద్ద మార్కెట్గా మిగిలిపోవాలా? వాళ్లు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సో మనం చూసినట్లుగా ఈ యుద్ధం ఈయుకి నిజంగా ఇరువైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు చూస్తే ఉక్రెయిన్కు ప్రపంచంలోనే అతిపెద్ద దాతగా నిలిచింది. ప్రాణాంతక ఆయుధాలకు నిధులు సమకూర్చి తన శక్తిని చూపింది. కాని మరోవైపు చూస్తే సభ్యదేశాల వీటోల వల్ల దాని పాలన ఎలా స్తంభించిపోయిందో, సైనికంగా అది ఎంత బలహీనంగా ఉందో, దాని చర్యల్లో సమన్వయం ఎంతగా లోపించిందో కూడా ఈ యుద్ధం చాలా కఠినంగా బయటపెట్టింది. కాబట్టి చివరిగా మిగిలే ప్రశ్న ఇదే. ఈ సంక్షోభం నేర్పిన పాఠాలతో యూరోపియన్ యూనియన్ మేల్కొని నిజంగా ఒక ఐక్యమైన, సమర్థవంతమైన భద్రతా విధానాన్ని నిర్మించుకుంటుందా, లేక అంతర్గత విభేదాలతో ఇలాగే సతమతమవుతూ అధికారం రాజ్యమేలే ఈ కొత్త ప్రపంచంలో తన ప్రాముఖ్యతను కోల్పోతుందా? యూరోప్ భవిష్యత్తు, బహుశా ప్రపంచ భవిష్యత్తు కూడా ఈ ప్రశ్నకు దొరికే సమాధానంపైనే ఆధారపడి ఉంది.